రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ పేరిట లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. హిడ్మాతో పాటు కామ్రేడ్ రాజును పట్టుకుని హతమార్చి ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టులను హత్య చేసి ఎన్కౌంటర్ జరిగిందని కట్టుకథలు అల్లుతున్నారని తెలిపారు. హత్యాకాండ జరిగిందని దానికి నిరసనగా నవంబర్ 23న దేశవ్యాప్త నిరసన దినముగా పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదులు వచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఈ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి. అభయ పేరిట మావోయిస్టులు ఒక లేఖను విడుదల చేశారు. జరిగేవన్నీ బూటకు ఎన్కౌంటర్లు అన్నారు. దీన్ని కట్టుకథలు అల్లుతున్నారని చెప్తూ నవంబర్ 23న దేశవ్యాప్త నిరసన దినముగా పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? పూర్తిగా మొన్న జరిగిన ఎన్కౌంటర్ల మీద పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ ఆజాద్ పేరిట ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో సంచలన విషయాన్ని కూడా ఆ లేఖలో మావోయిస్టు రాసిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మడ్వి హిడ్మా, అలాగే అతని సతీమణి కామ్రేడ్ రాజులతో పాటు కొంతమందిని విజయవాడ నవంబర్ 15న నివాయితంగా ఉన్న వారిని పట్టుకొని క్రూరంగా హత్య చేసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తున్నారని చెప్పేసి కూడా ఈ లేఖలో సంచలన ఆరోపణలు అయితే మావోయిస్ట్ పార్టీ చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. సో ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ ను అలాగే మరికొంతమందిని పట్టుకొని హత్య చేసి రంపచోడవరం ఏరియాలోని ఎన్కౌంటర్ జరిగిందని కట్టుకథలు అల్లుతున్నారని చెప్పేసి కూడా ఈ లేఖలో క్లియర్ గా మెన్షన్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ క్రూర హత్యకాండకు వ్యతిరేకంగా నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని చెప్పేసి మావోయిస్టులు పిలుపునిచ్చిన పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదులు వచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారని చెప్పేసి కూడా ఈ లెక్కలో క్లియర్ గా రాసినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం వరుస ఎన్కౌంటర్లతో కూడా దండకారణ్యం మొత్తం దద్దరిల్లుతుంది. అసలు ఈ ఎన్కౌంటర్ నిజమైన ఎన్కౌంటరా కాదా అనేది కూడా పూర్తిగా అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు కూనంనేని సాంబశివరావు అంటే కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా హిడ్మా ఎన్కౌంటర్ మీద సంచలన ఆరోపణలతో చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు కేంద్ర కమిటీ పేరిట అభయ్ పేరిట ఒక లేఖనైతే విడుదల చేశారు. ఈ లేఖలో కూడా కేంద్ర హోమ్ మినిస్ట్రీ డైరెక్షన్ లోనే ఆంధ్ర ఎస్బీఐ నవంబర్ 15న వీరిని అదుపులోకి తీసుకొని మారేడుమల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని చెప్పేసి కూడా 6 చనిపోయారని ప్రకటించడం లాంటివి ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలని చెప్పేసి కూడా ఈ లేఖలో వాళ్ళు పేర్కొన్న పరిస్థితి కనబడుతోంది. సో చివరకు ఉద్యమంలో కొనసాగి శత్రువులకు తలవంచకుండా తమ ప్రాణాలు అర్పించిన కామ్రేడ్ శంకర్ అలాగే హిడ్మాతో పాటు కామ్రేడ్ చైతు, కమలా, మల్లాల్ అంటే గత ఎన్కౌంటర్లో ఎవరైతే బుధవారం ఎన్కౌంటర్లో చనిపోయిన 7 మావోయిస్టు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఆధీనం చేసుకున్న తర్వాత హత్య చేసి ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతోంది. అసలు ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా కేంద్ర కమిటీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ కేంద్రంలో పూర్తిగా ఫాసిస్టు విధానాన్ని అవలంబిస్తున్నాయి. దీనికి నిరసనగా ఈ 23న దాదాపు దేశవ్యాప్తంగా నిరసన దినంగా ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనబడుతోంది. అంటే హిడ్మాను ఒక దుర్మార్గుడిలా చిత్రీకరణ చేస్తున్నారు. హత్య చేసిన తర్వాత కూడా ఆ అసత్య ప్రచారాన్ని బీజేపీ ఫాసిస్టు మతవాదులు అజమాయిషిలో మరింత పేటరైపోతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఎన్కౌంటర్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని దాదాపు ఇటు పౌర హక్కుల నేతలు కూడా దాదాపు ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా చెప్పారు. సో వీళ్ళు లేఖలో పేర్కొన్న అంశాలు కూడా పూర్తిగా ఇవి నిజమేనా అన్న విషయాన్ని కూడా తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే హిడ్మాతో పాటు పలువురు అగ్ర నేతలను కూడా పట్టుకొని వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని హత్య చేసి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మారేడుమల్లి టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. మావోయిస్టులు తారసపడంలోనే మాపై కాల్పులు జరిపారు. మేము ప్రాణాన్ని రక్షించేందుకు ప్రతిఘటించాము. దానివల్ల ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు ఆయన సతీమణి రాజేత్, దాంతో పాటు పలువురు మరో 4 సహచర మావోయిస్టులు అలాగే తెల్లారి బుధవారం జరిగిన ఎన్కౌంటర్ లో కూడా దాదాపు 7 మావోయిస్టులు అదే విధంగా చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు క్లియర్ గా
కట్టుకథలు అల్లుతున్నారని చెప్పేసి కూడా ఈ లేఖలో తీవ్రంగా ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకవేళ యాక్చువల్ గా అందరూ పోలీసులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే హిడ్మా అలాగే దేవ్జీ అలాగే అలియాస్ తిప్పటి తిరుపతి వీరిద్దరు కనుక లొంగిపోతే ఇక మావోయిస్టు ఆ పార్టీ అంతం అయిపోయినట్టే, మావోయిస్టుల పార్టీ అంటే వాళ్ళ పని అయిపోయినట్లు అని చెప్పేసి ఉన్నారు. కానీ ఇలాంటి హిడ్మాలు దేవజీ లాంటి చాలా మందిని కూడా హిడ్మా తయారు చేశాడు. దాదాపు 300 మందిని కూడా హిడ్మా నూతనంగా రిక్రూట్ చేశాడని చెప్పేసి కూడా మనకు వార్తలు అందుతున్న నేపథ్యంలో దాదాపు ఈ లేఖ మాత్రం సంచలనాన్ని సృష్టిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీనిపైన పోలీసులు ఎటువంటి ఎలా రియాక్ట్ అవుతారో కూడా పూర్తిగా వేచి చూడాలి. సో ఈ లెటర్ లో కూడా చాలా కీలకమైన అంశాలు అయితే మావోయిస్ట్ పార్టీ పేర్కొన్న పరిస్థితి కనబడుతోంది. అంటే కేవలం ఆదివాసీ సమూహానికి మాత్రమే నాయకుడు కాదు, పీడిత ప్రజలకు నాయకుడిగా చరిత్రలో హిడ్మా నిలిచిపోతాడని చెప్పేసి కూడా హిడ్మా గురించి చాలా గొప్పగా ఈ లేఖలతో పేర్కొన్నారు. సో ఆర్ఎస్ఎస్ బీజేపీ మనవాదులు దేశ సంపదను అలాగే ప్రకృతి వనరులను అభివృద్ధి పేరుతో కార్పొరేటర్లకు అప్పచెప్తున్నారు. ఈ కార్పొరేటర్లకు అప్పచెప్పే భాగంలో పూర్తిగా మావోయిస్టులు కేంద్రానికి అడ్డంగా ఉన్నారు. కాబట్టి ఈ మావోయిస్టులను తప్పిస్తే అంటే అడవుల్లో ఉన్న ఖనిజ సంపద మొత్తాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి చాలా పని సులువవుతుందని చెప్పేసి కూడా ఈ ఎన్కౌంటర్లు బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను ఇంత దారుణంగా హత్య చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.